డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, అది కూడా స్పెషల్ క్లాస్? నాగరాజు, బ్రెయిన్ ఈజ్ అ వండర్ఫుల్ టూల్. యాక్చువల్గా మనం విజువలైజ్ చేసుకున్నా చేసుకోకపోయినా బ్రెయిన్కి హీలింగ్ నేచర్ ఉంది. అవును. మనం నిద్రపోయినప్పుడు మన శరీరం హీల్ చేస్తూ ఉంటుంది. మనం పడుకున్న సబ్కాన్షియస్ మైండ్ ఏ హీలింగ్ అవసరమో శరీరంలో ఆ రిపేరింగ్ మెకానిజం ఎప్పుడు పనిచేస్తుంటుంది. అయితే విజువలైజేషన్ ఈ రిపేరింగ్ మెకానిజంని, హీలింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. ఓకే. ఇంకా ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది. సమయాన్ని తగ్గిస్తుంది. మీ ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. సో విజువలైజేషన్ ద్వారా బ్రెయిన్ని టూల్ లాగా ఉపయోగించి సెల్ఫ్ హీలింగ్గా వాడుకోవటం అనేది మనిషికి ఉన్న హక్కు, అందరూ చేయగలిగిన విద్య ఇది. ముఖ్యంగా క్రియేటివ్ విజువలైజేషన్ ఏంటంటే మనం ఒక ఇమేజ్ని సృష్టించుకొని, చూడండి, ఖాళీగా ఉన్న మైండ్ ఏం చేస్తుందంటే ఏం ఆలోచిస్తుందో మీకు తెలియదు. ఒక్కో ఆలోచన ఎందుకు వస్తుందో తెలియదు. అరే అదేంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్న ఆలోచన మళ్ళీ ఇంకా పెరుగుతుంది. అసలు ఎందుకు గుర్తొచ్చారో నాకు తెలియదు అని ఆలోచించడం కోసం ఎక్కువ సమయం వృధా అవుతుంది. అవును. అంటే మీరు ఎక్కడ మొదలు పెట్టారో, ఎక్కడ ఎండ్ అవుతుందో, ఎందుకు ఈ ఆలోచనల పరంపర మనల్ని, మన బ్రెయిన్ని హిట్ చేస్తుందో మనకు అర్థం కాదు. వీటికి చాలామంది ఏంటంటే ఆలోచనలకు బలి అవుతూ ఉంటారు, వాటికి లొంగిపోతూ ఉంటాం. కానీ క్రియేటివ్ విజువలైజేషన్ ఏంటంటే నాకు ఏ ఆలోచన కావాలో, ఎలాంటివి నా లోపల ప్రపంచంలో సృష్టించుకోవాలో ఆ చేసుకోగల సామర్థ్యం క్రియేటివ్ విజువలైజేషన్ ఇస్తుంది. క్రియేటివ్గా విజువల్స్ని, ఇమేజెస్ని సృష్టించుకొని మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ లోపల ఆ భావాల్ని మనం పొందుతూ ఉంటే బ్రెయిన్ నిజంగా జరిగితే మీ శరీరం ఎలా స్పందిస్తుందో అట్లాగే స్పందించేలా చేస్తుంది బ్రెయిన్. ఇది ఏం చేస్తుందంటే బ్రెయిన్ విల్ బైపాస్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గాన్స్. నిజం చెప్పాలంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనం ప్రతిరోజు విజువలైజ్ చేసుకుంటున్నాం. మనకు అవసరం లేని విషయాలు, బాధపడే విషయాలు, భయపడే విషయాలు, ఇవన్నీ విజువలైజ్ చేసుకుంటున్నాం. అంతేకాదు ఫార్వర్డ్ విజువలైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు నాగరాజు ఇలా చూశాడంటే ఎందుకు చూసింటాడంటావు, బహుశా ఉదయం అందుకే సరిగ్గా మాట్లాడలేదనుకుంటా అనేది ఇంకా నా విజువలైజేషనే, నా స్టోరీ క్రియేషనే. ఇక భవిష్యత్తులో కూడా రేపటి నుంచి మాట్లాడేమో, ఇక ఈ మాట్లాడకపోతే ఇంక మళ్ళీ నాతో ఈ సరిగ్గా ఉండదేమో మా మధ్య రిలేషన్షిప్ అన్నది ఇక మీరు ఒక 5 నిమిషాల పాటు ఆలోచిస్తే ఏ స్థాయికి వెళ్తారో చూడండి. సో ఇక నెగటివ్ విజువలైజేషన్కి, స్టోరీ క్రియేషన్కి మనకు అలవాటు. కానీ క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా హీలింగ్ని ఎలా సాధించవచ్చు, సెల్ఫ్ హీలింగ్ని ఎలా చేయొచ్చు, మన శరీరంలో ఉన్న సమస్యల గురించి అంతర్నేత్రంతో చూసి సబ్కాన్షియస్ మైండ్కి నాకు ఎటువంటి రిపేరింగ్ మెకానిజంగా అవసరమో, ఈ రిపేర్ జరిగిన తర్వాత, ఈ హీలింగ్ జరిగిన తర్వాత నా శరీరము, మనసు ఎలా స్పందిస్తుందో దాన్ని విజువలైజ్ చేసుకోవడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ ఆ ఆజ్ఞలు స్వీకరించి మీకు అలాంటి స్థితే కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. షూర్. సో క్రియేటివ్ విజువలైజేషన్లో 4 స్టేజెస్ ఉన్నాయి. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ఇమేజ్ జనరేషన్. ఓకే. సో ఆ ఫస్ట్ స్టేజ్ ఏంటో చూద్దాం. సో ఐ వాంట్ యు జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. సో క్లోజ్ యువర్ ఐస్. నాగరాజు, నా మాటల్ని చాలా జాగ్రత్తగా విని నేను చెప్పిన దృశ్యాల్ని ఎంత స్పష్టంగా లోపల మనస్సులో సృష్టించుకుంటే అంత అద్భుతమైన భావనలు కలుగుతాయి. అలా కలగటానికి మనం ముఖ్యంగా మొట్టమొదటి స్టేజ్లో ఉన్నాం. దాన్ని ఇమేజ్ జనరేషన్ అంటారు. ఇమేజ్ జనరేషన్లో నేను ఒక దృశ్యం చెప్తాను, చాలా సింపుల్ దృశ్యం. ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని ఆలోచించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కళ్ళు మూసుకున్నని బ్రెయిన్లో చీకటి తప్ప ఏమీ ఉండదు. చీకట్లో ఒక పెద్ద డిజిటల్ స్క్రీన్ ఉందని విజువలైజ్ చేసుకో. ఆ డిజిటల్ స్క్రీన్ పైన నంబర్ 1 యు క్రియేట్ ఎ విజువల్. నంబర్ 1 నంబర్ని ఆ స్క్రీన్ మీద చూడగలగాలి. జస్ట్ విజువలైజ్ నంబర్ 1 ఆన్ ద డిజిటల్ స్క్రీన్, ఎ డిజిటల్ డిజిట్ 1. ఆ 1ని
3Dలో ఉంటుంది ఆ 1. అంటే మామూలుగా 1 రాసినట్టు కాకుండా కాస్త ముందుకు వచ్చి 3Dలో ఎలా ఉంటుందో 3Dలో 1ని క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఉండనివ్వండి 1. నా 3, 2, 1, 0 కళ్ళు తెరవండి. Are you able to create screen మీద 1, right? Now the second stage, image stabilization. ఇప్పుడు సృష్టించుకున్నది మళ్ళీ మనం అనుకున్నప్పుడు అది అలాగే ఉండాలి, ఓకే. రైట్? నౌ ఐ టెల్ యూ వాట్ ఈస్ స్టెబిలైజేషన్. ఆ ఇమేజ్ని అలాగే చాలా సేపటి వరకు ఉంచగలగడం. ఉదాహరణకి మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మనం ఏదైనా ఒకటి ఆలోచిస్తే అలాగే ఆలోచించడానికి మెల్లిగా ఆలోచన నుంచి రెండో ఆలోచన నుంచి మూడో ఆలోచన, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవును, వేరే ప్రపంచంలోకి మనం ట్రావెల్ చేస్తాం. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్గా మన విజువలైజేషన్లో దాన్ని స్టెబిలైజ్ చేస్తాం. నౌ స్టేజ్ నెంబర్ 2, క్లోజ్ యువర్ ఐస్. యు ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు ద సేమ్ సీన్. దర్ ఇస్ ఎ డిజిటల్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద నంబర్ 1 ఉంటుంది. ఆ నంబర్ 1ని మెయింటైన్ చేస్తున్నారు, స్టెబిలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ నంబర్ 1 అలాగే ఉంది, స్క్రీన్కు సెంటర్లో ఉంది. ఏ రంగులో ఉందో చూడగలగాలి. నంబర్ 1 ఉదాహరణ ఎల్లో కలర్ విత్ బ్లాక్ షేడ్. 3Dలో ముందు భాగం ఎల్లో కలర్, దాని వెనకాల 3D బ్లాక్ షేడ్లో ఉంది. జస్ట్ సీ నంబర్ 1. సో నౌ 3, 2, 1 ఓపెన్ యువర్ ఐస్. సో నారాజు డిజిటల్ స్క్రీన్ మీద 1 ఇంతకుముందు ఉంది, 3D 1, దట్ ఈస్ ఇమేజ్ జనరేషన్ తర్వాత స్టెబిలైజేషన్ ఆర్ మెయింటెనెన్స్. ఆ ఇమేజ్ ఇప్పుడు ఏం చేస్తాము, 3Dలోనే ఎల్లో కలర్లో ఉండి బ్యాక్గ్రౌండ్ షేడ్ డార్క్గా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ యువర్ డ్రెస్ కలర్ నేను ఇచ్చాను. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. సో దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్. సో నేను ఆ 1 అనేది అంటే ఎల్లో కలర్ బ్లాక్ కలర్ రెండు ఇమాజినేషన్లో కూడా అదే వచ్చాయి. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. సో అది స్క్రీన్ సెంటర్లో ఉంది. నా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, ఇమేజ్ ఇన్స్పెక్షన్. మనం సృష్టించిన ఇమేజ్ని అన్ని యాంగిల్స్లోంచి చూడగలగడం. అదే ఇమేజ్ని మనం అంతర్నేత్రంతోనే బాగా పూర్తిగా దగ్గరగా క్లియర్గా చాలా స్పష్టంగా చూడగలగడం అనేది క్రియేటివ్ విజువలైజేషన్లో భాగం. ఇప్పుడు చూడండి, మన ఆలోచనలు మనం నియంత్రించగలుగుతున్నాం. మనం ఏం చూడాలనుకుంటున్నామో చూడగలగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే ప్రాక్టీస్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్. నౌ దర్ ఇస్ ఎ డిజిటల్ స్క్రీన్ మీద 1 నంబర్ ఉంది, 3Dలో ఉంది, ఎల్లో కలర్ బ్లాక్ షాడో. ఇమేజ్ జనరేషన్ అయిపోయింది, ఇమేజ్ స్టెబిలైజేషన్ అయిపోయింది, ఇమేజ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. నౌ లుక్ అట్ దట్ 360 degrees ఈ 1 తిరిగితే వెనకాల ఎలా ఉంటుంది, ఆ షాడో నుంచి మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు, ఎల్లో ముందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. అట్లాగే 1 ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్ ఇట్లా తిరుగుతున్నప్పుడు ఆ చేంజ్ ఎలా కనిపిస్తోంది. మొత్తం 360 degrees రౌండ్ తిరిగినప్పుడు యు ఆర్ సీయింగ్ ది 1 in 360 degrees. అట్లాగే పైనుంచి టాప్ వ్యూ నుంచి బాటమ్ వ్యూ దాకా ఇలా ఈ 1ని అన్ని రకాల యాంగిల్స్లోనూ ఎల్లో కలర్ 1 బ్లాక్ షాడో మొత్తం చూడగలగాలి. సీ ఇట్ వెరీ క్లియర్లీ. నౌ 1 ఈజ్ రివాల్వింగ్. అది గుండ్రంగా తిరుగుతోంది. ఆ తిరిగిన ప్రతి యాంగిల్ని ప్రతి కోణాన్ని ఆ 2 రంగుల్ని చూడగలుగుతున్నాం. కంటి ఎదురుగా నిజంగా ఒక డిజిటల్ స్క్రీన్ మీద 1 చుట్టూ తిరుగుతుంటే ఎలా ఉంటుందో అదంతా కనిపిస్తుంది. జస్ట్ సీ ఫర్ సమ్ టైమ్. నౌ రెడీ, 3, 2, 1 ఓపెన్ యువర్ ఐస్. కనిపించిందా? సో 1 కనిపించింది. సో దిస్ ఈజ్ 1. ఇక్కడ ఏమైందంటే కొంతమందికి స్టక్ అవుతుంది, కొంతమందికి తిరగదు.
360 డిగ్రీ కాకుండా 180 డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది. కొంతమందికి అక్కడే ఆగిపోతూ ఉంటుంది. బాటం వెనకాల ఎలా ఉంటుంది అని చూడగలగడం ఉందే, మీరు చూడగలిగితే స్పష్టంగా దగ్గరగా కనిపిస్తుంటుంది. దట్ ఈస్ ద ప్రాక్టీస్. ఎస్. ద లాస్ట్ వన్, ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ లెట్స్ సీ, విల్ ఎక్స్పీరియన్స్. Sure. ఈ ట్రాన్స్ఫర్మేషన్లోనే మన హీలింగ్కి దీనికి సంబంధం ఉంది. ఓకే. మనం ఏదైతే ఉన్నదాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న స్థితి నుంచి లేనిది సృష్టించి మనం అక్కడ పెట్టినట్టే సెల్ఫ్ హీలింగ్లో మనకు లేని ఆరోగ్యాన్ని లేదా ఉన్న లోపాన్ని సరిదిద్దడంలో మన మైండ్ పనిచేయడం కోసం మైండ్కి విజువలైజేషన్ ఇస్తున్నాం. అనారోగ్యకరమైన ఒక భాగం ఆరోగ్యంగా ఉంటే ఎట్లుంటుందో ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. నౌ లెట్స్ సీ హౌ డు వి సీ దట్. షూర్ సార్. రెడీ? క్లోజ్ యువర్ ఐస్. సో రిలాక్స్. నౌ యు ఆర్ గోయింగ్ బ్యాక్. ఇప్పుడు నాగరాజు నీ కెపాసిటీ పెరిగింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి స్క్రీన్ని సృష్టించుతున్నావు. స్క్రీన్ పైన డిజిటల్ నంబర్ 1 ఉంది. ఆ డిజిటల్ 1 కూడా 3Dలో ఉంది. 3Dలో ఉన్నది కూడా స్క్రీన్కి సెంటర్లో ఉంది. స్క్రీన్ సెంటర్లో ఉన్న 1 ఎల్లో లెటర్తో బ్లాక్ షాడోతో ఉంది. ఇప్పుడు 360 డిగ్రీలు నేను చెప్తున్నప్పుడు అవే ఫాలో అవుతున్నావు. 1ని 360 డిగ్రీస్ పైనుంచి కిందకి, పక్క నుంచి చుట్టూ మొత్తం చూడగలిగావు. ఒక కెమెరా, డ్రోన్ కెమెరా ఎలా అయితే చుట్టూ తిరిగితే 1 ఎలా చూపిస్తుందో అలా చూస్తున్నావు. సో టోటల్ 1ని కంప్లీట్గా దాని షేప్ని, దాని ఎత్తును చూడగలిగావు. నౌ ద ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్, థింక్ అబౌట్ ఇట్. 1 అలాగే స్టిల్లో ఉంది. ఎల్లో కలర్ బ్లాక్ షాడో 1 ఉంది. టక్ ఇమాజిన్ 1 బికమ్స్ 2. నంబర్లు మారుతున్నాయి. 1 2 అయింది. 2 అయినప్పుడు సేమ్ ఎల్లో కలర్ బ్లాక్ షాడో 2 becomes 3. Now imagine numbers are changing. From here you will have to visualize 10 numbers. 4, 5, 6, 7. కమాన్, నంబర్లు చూడగలుగుతున్నావు. 7 ఎలా ఉంటుందో 3Dలో ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. నౌ 8, 9. Numbers are changing. 10. Now numbers will change from 10 to back. 9, 8, 7, 6, 5, 4. నంబర్ 4 కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఎల్లో బ్లాక్ షాడో 3Dలో స్క్రీన్ మీద. 3, 2, 1 అండ్ 1 స్టెబిలైజ్ అయింది, ఆగిపోయింది. రెడీ? 3, 2, 1. ఓపెన్ యువర్ ఐస్. నారాజు, నంబర్లు మారాయా? అన్నీ మారాయి. కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓ, ఏం కనిపించాయి? ఏముండదు సార్, అంటే స్క్రీన్ మారుతా వస్తా ఉందన్నమాట. ఓకే, మీరు చెప్పినట్లు ఎల్లో బ్లాక్ 2 నాకు జనరల్గా ఇది. అండ్ మనం ఎప్పుడైతే అది 360 డిగ్రీస్లో ఇచ్చేసేటప్పుడు బ్లూ కలర్లో కొన్ని రొటేట్ అయ్యి ఇదవుతుంటే చూసారా 360 డిగ్రీస్లో అలా. దట్ ఈజ్ యాక్చువల్లీ బ్రెయిన్ టెస్ట్. ఎందుకు నువ్వు చెప్పిన మాట నేను వినాలి? ఎందుకంటే బ్రెయిన్కి తాను బిహేవ్ చేయడం అలవాటు. మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండటం కూడా అలవాటే. అవును. కానీ ఆలోచనలు మన కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని మనకు అవసరం లేని విజువల్స్ మధ్యలో వస్తుంటాయి. అవును. కానీ మనకు కావాల్సిన దాని మీద ఎంత ఫోకస్ చేస్తే బ్రెయిన్ కూడా ఆ మాట వినడం మొదలు పెడతాం. ఎస్. సో 1 to 10 నంబర్లు మారాయా? మారే 10 నెంబర్స్ సో 10 నుంచి రివర్స్ వచ్చాయి. అలా చూడగలుగుతున్నాం అంటే క్రియేటివ్ విజువలైజేషన్లో ఉన్న బ్యూటీ అది. నౌ వాట్ వీ డిడ్ ఈజ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగైతే జరిగిందో సెల్ఫ్ హీలింగ్లో పెయిన్ఫుల్ భాగం మనం విజువలైజ్ చేస్తాం. ఎక్కడ పెయిన్ వస్తుందో మనకు తెలుసు కాబట్టి, అది నడుము నొప్పి కావచ్చు, మోకాలు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఏదైనా ఇబ్బంది శరీరంలో ఏ రకమైన ఇబ్బంది అయినా సరే, ఆ ఇబ్బందిని మనం ఊహించుకున్నప్పుడు ఒక్కసారి ఆ భాగంలో ఇబ్బంది లేకపోతే ఎలా ఉంటుందో అని క్రియేటివ్ విజువలైజ్ చేసుకోగలిగి, విజువలైజ్ చేసుకున్న తర్వాత ఆ మానసిక భావనను ఎప్పుడైతే ఆస్వాదిస్తామో బ్రెయిన్ విల్ క్యాప్చర్ దట్. అది మెమరీ.
ఏదైతే మెమరీలో రిజిస్టర్ అయిందో బ్రెయిన్లో అది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. బా, ఇది ఎంత స్పష్టంగా మనం క్రియేటివ్ విజువలైజ్ చేస్తామో అంత మళ్ళీ 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 ఇన్స్ట్రక్షన్స్కి బ్రెయిన్ ఇస్తున్నప్పుడు బ్రెయిన్ ఇదే కదా నీకు కావాలి, నన్ను ఇంతగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నావు అంటే అదే చేస్తానే, హ్యాబిట్స్ అట్లాగే ఫామ్ అవుతాయి. అవును. అదే పని ఆలోచన చేయడం, అదే ఆలోచన చేయడం. అబ్సెసివ్ థింకింగ్ కూడా అలాంటిదే, అవే ఆలోచన చేయడం. ఓసిడి కూడా అలాగే వచ్చింది. ఇవన్నీ మనకు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ప్రతిరోజు అనుభవిస్తున్నాం. మరి పాజిటివ్ ఎందుకు అనుభవించకూడదు? పాజిటివ్వి మనం సృష్టించుకోవాలి, నెగిటివ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా సృష్టించుకుంటే సెల్ఫ్ హీలింగ్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఈ సెల్ఫ్ హీలింగ్ ద్వారా ఒక్కొక్కసారి నయం చేయలేని జబ్బుల్ని వాళ్ళ చికిత్సతో పాటు, సెల్ఫ్ హీలింగ్ అంటే దాని అర్థం దీని ద్వారా అన్నీ హీల్ చేయొచ్చని కాదు, మీరు తీసుకుంటున్న చికిత్సతో పాటు చికిత్సను వేగవంతం చేయడానికి ఉపయోగపడేది సెల్ఫ్ హీలింగ్ క్రియేటివ్ విజువలైజేషన్. చాలా అద్భుతమైన ఫలితాలు చాలామంది పొందారు. దాన్నే మనం మన ప్రోగ్రాంలో కూడా వీళ్ళకి అందిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు, అండ్ మీ దగ్గర పర్సనల్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్గా మారదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ పర్సనల్గా వాళ్ళ జీవితాల్లో ఏదైతే మానసిక సమస్యలు ఉన్నాయో దాని నుంచి బయటపడదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ విజువలైజేషన్ క్లాస్లో, బేసిక్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు మే 20వ తేదీన మే 20 బేసిక్ విజువలైజేషన్ క్లాస్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కేవలం నాలెడ్జ్ కాకుండా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు. బా, అసలు మార్గం ఏది కాదు, ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించి వస్తారు. అంటే ఆన్లైన్లో అటెండ్ అయినా సరే ఆ ప్రయాణ అనుభవం ఎట్లా ఉంటుందో మనం చాలామంది ఫీడ్బ్యాక్లో కూడా విన్నాం. అట్లాంటి అనుభవం ఎప్పుడో జీవితంలో ఒక్కొక్కసారి కలుగుతుంది. అట్లాంటి వేరే అనుభవాన్ని ఏదైనా చూడాలని అనుకుంటే, నా జీవితంలో భవిష్యత్తులో ఎటువైపు ప్రయాణించాలని అనుకున్నానో ఆ ప్రయాణాన్ని ముందే చూడగలిగితే అట్లాంటి అవకాశం కలిగించేది ఒక్క విజువలైజేషన్ మాత్రమే. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ 5 రోజుల పాటు చేసే ప్రోగ్రామ్ని మే 20వ తేదీన స్టార్ట్ చేస్తాం. మే 20వ తేదీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. మీకుండేటువంటి సమస్య ఏదైనా సరే, సో దాన్ని మీ బ్రెయిన్తోనే మీరు క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, సమస్య ఏదున్నా సరే దానికి ఒక సరైన అవగాహనతో క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మే 20వ తారీఖు విజువలైజేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీవీకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, అండ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.